నారాయణపురం అనే అందమైన గ్రామంలో చాలా మంది మనుషులు రకరకాల పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అదే ఊర్లో భాస్కర్ అనే కుర్రాడు ఉండేవాడు. ధనవంతులకు ఏ పని కావాలో చేసి పెడుతూ వాళ్ళిచ్చే డబ్బుతో భార్యని పోషించుకుంటూ ఉండేవాడు. ఊరు మొత్తం కొంతమంది ధనవంతుల చెప్పు చేతుల్లోనే ఉండేది. అర్హత లేని వాళ్ళు ఎక్కువగా చదువుకుంటుంటే మన గొర్రెలు ఎవరు కాస్తారు? మన ఇళ్లలో పళ్ళు ఎవరు చేస్తారు? అవసరం ఉన్నంత వరకు వాళ్ళు వాడుకోవాలి, తర్వాత వదిలేయాలి. మన పని చేస్తున్నారు కదా అని మనతో సమానంగా చూడకూడదు అంటూ పేదవాడి గురించి రచ్చబండ దగ్గర పెద్దవాళ్లు మాట్లాడుకునేవారు. ముందు వెనక ఎవరూ లేకపోవడంతో ఆ ఊరిని కూడా తన సొంత వాళ్లే అన్నట్లుగా చూసేవాడు. కాని భార్య రత్తమ్మ మాత్రం ఎప్పటికప్పుడు భర్తని హెచ్చరిస్తూ ఉండేది. ఏమండి, మీరు చదువుకున్నారు కూడా, మీకు చెప్పేంతటి దాన్ని కాదు. కాని అందరూ నా వాళ్ళే అని గుడ్డిగా వెళ్ళడం అంత మంచిది కాదు అలా ఏం కాదులేవి, నువ్వు ఎక్కువ కంగారు పడకు అంటూ భాస్కర్ భార్యకి నచ్చ చెప్పేవాడు. ఇంకా చెప్పాలంటే తాను భార్య మాటను పట్టించుకునేవాడే కాదు. అలాంటి సమయంలోనే ఆ ఊర్లో అక్షరాస్యత పెంచాలి అని అధికారులు నిర్ణయించారు. పెద్దవాళ్ళకి రాత్రిబడి నిర్వహించాలని ఆదేశాలిచ్చారు. ఆ ఊర్లో చదువుకున్న వ్యక్తి భాస్కర్ కావడంతో అధికారులు భాస్కర్ కి ఆ పని అప్పగించారు. కూటికి లేనోడి ఇంటికి మనం వెళ్ళడం ఏంటి? వాడిని గుడి దగ్గరకు వచ్చి చదువు చెప్పమని చెప్పండి అంటూ ఆ ఊరి పెద్దవాళ్లు చెప్పారు. అయినా కూడా ఆ మాటలకి భాస్కర్ ఏం బాధపడలేదు. రచ్చబండ దగ్గరికెళ్లి చదువు చెప్తూ ఉండేవాడు. ఆ అమ్మా, ఆ ఆవు, ఈ ఇల్లు అని చెప్తూ ఉండేవాడు. సాయంత్రం పూట రచ్చబండంతా కళ్ళకళ్ళలాడుతూ ఉండేది. అర్థమయ్యేలా చెప్తూ ఉండడంతో వాళ్లు కూడా భాస్కర్ దగ్గరికి చదువు చెప్పించుకోవడానికి నవ్వుతూ వచ్చేవారు. ఈ కాలంలో సంతకం పెట్టడం ఎంతో అవసరం. ఖచ్చితంగా అందరూ విద్యను నేర్చుకోవాలి అని చెప్తూ ఉండేవాడు. ఇలా జరుగుతూ ఉండగా భాస్కర్ ఒకరోజు ఇంటి మేడ మీద కాలక్షేపానికి మొక్కలు పెంచుకుంటూ ఉండగా అక్కడికి భార్య రత్నం వచ్చింది. ఏం లేదండి, వాళ్ళకి చాలా బాగా పాఠాలు చెప్తున్నారు, మంచిదే. కాని విద్య నేర్పిన దానికి కాస్త డబ్బులు అడగండి. ఈ రోజుల్లో డబ్బు లేకపోతే ఎవరిని మనిషిలాగా చూడరండి అంటూ చాలా నెమ్మదిగా చెప్పింది. రత్తమ్మా, నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. పేదవాడు ధనవంతులు లాంటి భేదాలు ఎందుకుంటాయి? మనమందరం ఒక ఊరి వాళ్ళమే కదా. మనకి ఏదైనా కష్టం వస్తే మన ఊరి పెద్దలే ముందుంటారు చూడు అంటూ చాలా హుందాగా చెప్పాడు భాస్కర్. అన్ని రోజులు ఒకేలా ఉండవండి, నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం అని ప్రేమతో కూడిన హెచ్చరిక చేసి వెళ్లిపోయింది. కొన్ని రోజులకి ఆ భాస్కర్ ఎద్దుల బండి మీద వస్తూ ఉండగా బండి అదుపు తప్పి కింద పడిపోయింది. అతనికి పెద్ద దెబ్బ ఏం తగలేదు, కాని కాలు వెనకడంతో 10 రోజులు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుడు చెప్పాడు. దాంతో భాస్కర్ ఒక 10 రోజులు అందర్నీ ఇంటికి రమ్మని చెప్పి కబురు పంపాడు. మనతో కూర్చుని తినే అర్హత సరిగ్గా లేదు, అతనింటికి మనం వెళ్ళడమా అనుకుని ఒక్కరు కూడా అతనింటికి వెళ్ళలేదు. ఏంటి, ఒక్కరు కూడా రాలేదు అని మేడ మీద నిలబడి అస్తమిస్తున్న సూర్యుని చూస్తూ ఆలోచిస్తున్నాడు. అక్కడికి భార్య వచ్చింది. ఏంటండి, వాళ్ళెవరూ రాలేదని చూస్తున్నారా? వాళ్ళందరూ కోట్లకు పడగనెత్తినవారు. అలాంటి వారు ఒక పేద కుటుంబం అయినా మన ఇంటికి ఎందుకొస్తారు అని సూటిగా ప్రశ్నించి వెళ్లిపోయింది. భార్య చెప్పిన మాటలు ఎందుకో మొదటిసారి భర్తకి నచ్చుతున్నాయి. ఆవిడ చెప్పిన దాంట్లో నిజం ఉందని అనిపించింది. వీళ్ళని నమ్ముకుంటే రేపు నా కుటుంబానికి ఏదైనా ఆపదొచ్చినా ముందుకు రారు. వాళ్ళని వదిలేసి మనమే ఏదైనా సొంతంగా పని చేసుకోవాలి. ఏం చేద్దాం అని ఆలోచిస్తూ ఉండగా తాను చదువుకున్న చదువు వల్ల మేడ మీద వ్యవసాయం గుర్తొచ్చింది. ఇప్పటి భాషలో చెప్పాలంటే టెర్రస్ ఫార్మింగ్ అన్నమాట. ఓయ్, మన ఇంటి మేడ మీద వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నాను అంటూ తన దగ్గర ఉన్న పథకం చెప్పాడు. ఆహా, చేద్దామండి. కాని మీకు వ్యవసాయం బాగా తెలుసు కదా, భూమిని కౌలుకి తీసుకొని చేద్దాం, మేడ మీదెందుకు అంటూ ఒప్పుకుంటూనే ప్రశ్నించింది. దానికి భాస్కర్ ఇలా సమాధానం చెప్పాడు. పేదవాడి దగ్గరికొచ్చి చదువు చెప్పించుకోవడానికి నామోషిగా భావించారు. అలాంటప్పుడు వాళ్ళ భూములు మనకిస్తారా? అందుకే మేడ మీదే వ్యవసాయం చేద్దాం అని దాని వెనక ఉన్న లాభాలతో సహా అన్నీ చెప్పాడు. రత్నమ్మకి కూడా భాస్కర్ చెప్పేది నిజమే అనిపించింది. వెంటనే ఏం ఆలోచించకుండా ఒప్పుకునేసింది. దాంతో ఇద్దరు కలిసి మేడ మీద వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు ఆ పంటని కంటికి రెప్పలా చూసుకుంటూ మేడ మీద కుంటీలు, మట్టి ఏర్పాటు చేసి ఆ పంటని బాగా చూసుకున్నారు. ఇలా 3-4 నెలలు గడిచాయి. బంగాళదుంపలు బాగా పండాయి. విషయం తెలుసుకుని ఒక మధ్యవర్తి భాస్కర్ దగ్గరకు వచ్చాడు. ఏమయ్యా,
నీ దగ్గర బంగాళదుంపలు బాగున్నాయని విన్నాను. అవి నాకు ఇప్పిస్తే మంచి ధర ఇప్పిస్తాను అని చెప్పాడు. దానికి భాస్కర్ అందుకొని సమాధానం చెప్పేలోపే అక్కడ ఉన్న భార్య అందుకొని సమాధానం చెప్పడం మొదలెట్టింది. ఎంత ధర ఇప్పిస్తారండి? ఆ కేజీకి 5 రూపాయలు నాకు ఇప్పిస్తానమ్మా. సంతలో ఇంత ధర దొరకదు. మీరు నక్క తోక తొక్కినట్టే. మరి నిన్న నేను సాయంత్రం సంతకెళ్ళానే, కేజీ 20 రూపాయలుంది, మీరేమో 5 రూపాయలు అంటున్నారు అంటూ ఉన్నది ఉన్నట్టు మొహం మీద అడిగేసింది. భాస్కర్ మౌనంగా వింటూ ఉన్నాడు. మాకు కూడా లాభం ఉండాలి కదమ్మా. మాకు రవాణా ఖర్చులు మిగలాలి, ఇంకా బోల్డ్ ఉన్నాయి. అందుకే వ్యాపారానికి అనుభవం ఉండాలి. అలా అయితే ఆ రవాణా ఖర్చులేవో మేమే పెట్టుకొని నేరుగా సంతలో మేమే అమ్ముకుంటాలేండి అని చెప్పింది. భాస్కర్ కూడా ఏం చెప్పకుండా రత్నమ్మ వ్యాపారం మాట్లాడుతూ ఉంటే మౌనంగా ఉండిపోయాడు. ఓహో, అంత దూరం వచ్చారా? సరే సరే, చూద్దాం చూద్దాం. నేను కాకుండా ఎవరు కొంటారో అది కూడా చూస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు భాస్కర్ ఆ బంగాళదుంపలు తీసుకుని సంతకెళ్ళాడు. కాని అక్కడ ఎవరూ భాస్కర్ దగ్గర బంగాళదుంపలే కొనలేదు. అక్కడ కొంతమంది సంత భవనం దగ్గర కూర్చొని ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. వీళ్ళందరూ నేరుగా వ్యవసాయం చేస్తే మన మధ్య కూర్చుంటారు. అలాంటి వాళ్ళని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి. ఆ మాత్రం మనకు తెలియదండి. అందుకే వాడి దగ్గర ఎవ్వరు కొనలేదు. మనని కాదని ఎవరు కొనరు. ఆ సరుకు తీసుకుని మళ్ళీ మన దగ్గరికి రావాల్సిందే. ఎంత ఎత్తు ఎదిగినా వాడు మన కాలు కింద చెప్పే అంటూ నవ్వుతూ చెప్పాడు. మధ్యవర్తికి భయపడి వీళ్ళెవరూ కొనడం లేదని భాస్కర్కి అర్థమైపోయింది. నేరుగా ప్రజలకు అమ్ముకుంటామంటే సంతలోని నియమ నిబంధనలు ఒప్పుకో. దాంతో మౌనంగా ఆ బంగాళదుంపలు తీసుకుని భాస్కర్ ఇంటికి వెళ్ళిపోయాడు. ఎక్కువ రోజులుంటే చెడిపోతాయని ఆలోచిస్తూ భాస్కర్ మేడ మీద కూర్చునుండగా పిల్లలు అక్కడికొచ్చారు. ఏవండి, మా వల్ల ఇది జరిగింది కదా, నన్ను క్షమిస్తారా అంటూ భయపడుతూ అడిగింది. అదేం లేదులే, ఏదో ఒకటి ఆలోచిద్దాం అని జీవం లేని నవ్వు నవ్వాడు. భార్య మళ్ళీ ధైర్యం తెచ్చుకొని, ఏవండి, మీరొప్పుకుంటే వీటిని విదేశాలకి రవాణా చేద్దాం, ఏమంటారు అనగానే భాస్కర్కి ఏమర్థం కాలేదు. అంటే నా చిన్ననాటి స్నేహితురాలు మొన్న గుళ్ళో కలిసిందండి. వాళ్ళైన సందులో తిరిగే ఓడలో పనిచేస్తున్నాడట. ఆయనకి చాలా మంది విదేశీయులతో పరిచయాలున్నాయంటండి అంటూ తనకు తెలిసిందంతా గుక్క తిప్పుకోకుండా చెప్పేసింది. భార్య తెలివితేటల్ని చూసి భాస్కర్ నిర్ఘాంతపోయి చూస్తున్నాడు. అందులోనూ మన దగ్గరుండే బంగాళదుంపలకి విదేశాల్లో మంచి పేరుందని కూడా తెలిసిందండి అంటూ భార్య ఒక పాఠం అప్పచెప్పినట్టు చెప్తుంటే భాస్కర్కి చాలా సంతోషం వేసింది. వాళ్ళ స్నేహితురాలి భర్త దగ్గరికి వెళ్లడం, బంగాళదుంపలు విదేశాలకు పంపించడం, మంచి డబ్బు రావడం అన్నీ చకచక జరిగిపోయాయి. ఒకరోజు భాస్కర్ తన ఇంట్లో ఉండగా తనకి ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరంలో ఇలాంటి సహజంగా పండిన బంగాళదుంపలు ఇంకా కావాలి అంటూ డబ్బు కూడా పెంచుతామని ఉంది. దాంతో భాస్కర్కి చాలా సంతోషం వేసి ఎగిరి గంతేశాడు. వెంటనే తన సంతోషాన్ని భార్యతో పంచుకున్నాడు. రచ్చబండ దగ్గర ధనవంతులు కూర్చొనుంటే చాలా పెద్దవారొచ్చి, హే, భాస్కర్ ఊరు ఇదేనా? భాస్కర్ గ్రామం అంటే ఇదేనా అని అడుగుతూ ఉన్నారు. ఒకప్పుడు ఆ పేదవాడి ఇంటికి వెళ్ళడానికి నామోషిగా భావించిన వారు ఇప్పుడు ఆ డబ్బున్నోళ్లు ఈ పేదవాడి గ్రామంలో ఉంటారంటారా? అనగనగా ఒక అందమైన గ్రామం. సెలయేటి ఒడ్డున పంటలతో పచ్చగా విరసిల్లుతున్న ఆ గ్రామంలో చాలా మంది మనుషులు రకరకాల వృత్తులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదంతా ప్రతి కథలో చెప్పేదే. కానీ ఈరోజు మనం తెలుసుకునే కథ చెవిటోడుగా పిలుచుకునే రాజన్నది. అతనెవరనుకుంటున్నారా? అక్కడ గుడిలో దండం పెట్టుకుంటున్నాడే అతనే. నమ శివాయ, నమో నారాయణ. అందరూ బాగుండాలి, అంతా మంచి జరగాలి భగవంతుడా అని ఉదయాన్నే శివుడి మీద 4 చెంబుల నీళ్లు పోసి పొలం పల్లకి వెళ్లేవాడు. కాని అతనికి చెవుడుండడంతో ఎవరితో పెద్దగా మాట్లాడేవాడు కాదు. కాని రచ్చబండ దగ్గర కూర్చున్న ఆ ఆకతాయిలు రాజన్న చెవిటితనాన్ని హేళన చేస్తూ ఉండేవారు. ఏరా చెవిటోడా, ఎక్కడికి వెళ్తున్నావురా అంటూ కావాలని అడిగేవాడు. పాపం రాజన్నకి వినపడదు కాబట్టి నవ్వుతూ చూసేవాడు. పక్కూర్లో సంగీత కచేరీ కదా, అక్కడికి వెళ్తున్నాడేమో, సంగీతం విందామని అంటూ ఇద్దరు నవ్వుకునేవారు. అదేమీ అర్థం కాని రాజన్న,
బాగున్నానండి. మీరు బాగున్నారా? పొలానికి ఆలస్యం అవుతుందండి, వెళ్ళొస్తా. అంటూ చిరునవ్వుతో నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. అది చూసి ఆ ఆకతాయిలు ఇంకా పగలబడి నవ్వుకునేవారు. అలా పని చేసుకుని కొంచెం కొంచెం డబ్బు సంపాదించేవాడు. ఆ వచ్చిన డబ్బుని తన అవసరానికి కొంచెం, తర్వాత వ్యవసాయానికి కొంచెం దాచుకునేవాడు. రాజన్న ఇదిగో బామ్మ, ఈ ధాన్యం తీసుకుని వండుకో. అంటూ కొంతమందికి దానమిచ్చేసేవాడు. ఇలాంటి సమయంలో ఒకరోజు జమీందార్ రాఘవ్ వర్మ ఊర్లో రచ్చబండ నిర్వహించారు. ఊరి పెద్ద కావడంతో ప్రజలందరితో పాటు రాజన్న కూడా వచ్చాడు. ఈ ఏడు మన ఊరి కాలువకి నీళ్లు వదిలేట్లేరు. వర్షాలు కూడా పడవని అధికారులు చెప్తున్నారు. అని ఒక ఊరి పెద్దగా విషయాన్ని ముందే చెప్పాడు. ఆ విషయం తెలిసిన వెంటనే అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఎలా అయ్యా? వ్యవసాయం చేయకపోతే ఎలా? మన పొట్ట ఎలా గడుస్తుంది? అంటూ మనసులో చాలా బాధ పెట్టుకుని మాట్లాడాడు. ఈ సంవత్సరం మొత్తం సేద్యం చేయకుండా ఉండాలా? అది ఎలా సాధ్యం? అని ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించారు. రాఘవ వర్మ ఇలా చెప్పాడు. చూడండి, నీళ్లు తక్కువగా అవసరమయ్యే మెట్టపాటలే వేయండి. ఉన్న నీటితో పండించుకోవచ్చు. అంతేకాదు, ఈ మధ్య ధర కూడా బాగా పలుకుతోంది అని వాళ్ళకు కూడా సూచన చెప్పాడు. దాంతో వాళ్ళందరికీ ఒక రకమైన సంతోషం కలిగింది. అక్కడ నిలబడి వింటున్న రాజన్నకి ఇవేమీ అర్థం కాలేదు. మరి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రోజు ఆకాశం పరిస్థితిని, ప్రకృతిని చూసి, ఈ సంవత్సరం బాగానే వర్షం పడేటట్టుంది. బంతిపూల తోట సాగు చేద్దాం అనుకుని బంతి నారు నాటాడు. అందరు అతన్ని చూసి, హే సెవటోడికి పిచ్చి పట్టిందా అని అనుకునేవారు. అరే చెవిటోడా, బంతిపూలు ఏం చేసుకుంటారా? దండలు అనుకుని నీకు నువ్వే వేసుకుంటావా అంటూ రోజు రచ్చబండ దగ్గర చెప్పేవాడు. సంతోషం అండి, మీరు కూడా భోంచేశారా అంటూ సమాధానం చెప్పి వెళ్లేవాడు. ఆకతాయిలు బాగా నవ్వేవారు. ఒకరోజు అతను సేద్యం చేసుకుంటూ ఉండగా అక్కడికి ఊరి పెద్ద వచ్చాడు. ఏరా రాజన్న అంటూ కళ్ల ముందుకు వెళ్లి నిలబడ్డాడు. అయ్యా, నమస్కారం అయ్యా. చెప్పింది అర్థం కాలేదా? ఈ ఏడు మనకి కాలువ నీళ్లు రావురా. ఆ మీ దయవల్ల నేను బాగానే ఉన్నానయ్యా అంటూ వినపడక ఏదో సమాధానం చెప్పాడు. అది కాదురా, నేను చెప్పేది అర్థం కావట్లేదా? నీళ్లు సరిగా రావు. మినువులు నువ్వులు లాంటివి ఏమైనా వేయచ్చు కదా అంటూ చాలా మేలు కోరుతూ చెప్పాడు. అదంతా విన్న తర్వాత, అదే అయ్యా, మీ పాలన చాలా బాగుందయ్యా అంటూ తనకు అర్థమైపోయింది చెప్పాడు. ఇంకా అతనికి ఏం చెప్పలేక రాఘవ్ వర్మ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొన్ని రోజులకి ఆ ఊర్లో ఎప్పుడు పడినంత వర్షం కురిసింది. బంతిపూలకి బంగారం కాసింది అన్నట్టుగా పూలు విరగబూసాయి. అంతా సర్వేశ్వరుడిదయ్యా, అమ్మయ్యా అంటూ బంతిపూలని అమ్ముకున్నాడు. చుట్టుపక్కల ఎవ్వరు చూడనంత ఆదాయం చూశాడు. మిగతా వాళ్లేమో పంట నష్టమయ్యి పండిన పంటకి సరైన గిట్టుబాటు ధర రాక చతికిలబడ్డారు. దాంతో ఊరి జనమంతా ఈ చెవిటోడు నక్కతోక తొక్కాడు అనుకున్నారు. ఇలా ఒకరితో సంబంధం లేకుండా రాజన్న తన బ్రతుకు తన బతుకుతున్నాడు. ఇంకొంతమంది అయితే ఈ చెవిటోడు చాలా తెలివైనవాడు అనుకొని అతన్ని అనుసరించడం మొదలుపెట్టారు. ఆ దేవుడిదయ్యా అని వినయంగా మాట్లాడేవాడు. ఒకరోజు అక్కడికి ధర్మాధికారి వచ్చాడు. ఆ ధర్మాధికారితో మాట్లాడడం అంత సులభం కాదు. చాలా కోపం అంట ఆయనకి అని మాట్లాడుతూ ఉన్నారు. కాని ఇవన్నీ మన రాజానికి వినపడవు గదా. ధర్మాధికారి రాగానే ధైర్యంగా మాట్లాడడం మొదలెట్టారు. అయ్యా ధర్మాధికారి గారు, ఊర్లో చాలా సమస్యలున్నాయండి అని మొదలెట్టాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇవన్నీ తెలియని రాజన్న మురుగునీటి గురించి, బీడు భూముల గురించి మాట్లాడాడు. శబాష్, ఇలా ధైర్యంగా చెప్తేనే ఊర్లో సమస్యలు బాగా తెలుస్తాయి అని బాగా మెచ్చుకున్నాడు. కాని ఆ ప్రశంస కూడా రాజన్నకేం తెలీదు. ఇంకా అనుకున్నవన్నీ చెప్పానని ఆత్మసంతృప్తితో ఉండేవాడు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు సాయంత్రం పూట రచ్చబండ దగ్గర అందరు కూర్చొని పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటున్నారు. కొద్దిసేపు మాట్లాడుకున్నాక ఆ కాలక్షేపం ఊరి పెద్దయిన రాఘవ వర్మ దగ్గరికి వెళ్ళింది. అవునరా, మన రాఘవర్మ ఊర్లో స్థలాల మీద బాగా తింటున్నాడంట కదా. ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు తినకుండా ఎలా ఉంటారా అంటూ మాట్లాడుకోవడం మొదలెట్టారు. అక్కడే ఉండేవారు కూడా దానికి మాట కలుపుతూ వంతపాడారు. రాజన్న మాత్రం ఎప్పటిలాగే నవ్వుతూ ఉన్నాడు. ఈ సేవిటోడికి ఎలాగా వినపడదు కదరా అంటూ అతన్ని ఎగతాళి చేస్తూ మాట్లాడుకున్నారు. కాని మాటలు ప్రయాణించాలంటే ఎంతసేపు?
అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ మోసే జనం ప్రతి చోట ఉంటారు కదా. అలాంటి ఒక వ్యక్తి అక్కడ జరిగిన సారాంశం మొత్తం పూసగుచ్చినట్లు చెప్పేశాడు. ఆ శివుటోడికి ఏ సంబంధం ఉందిలే, మిగతా వాళ్ళకి నేనంటే ఏంటో చూపిస్తా అని రాఘవ్ వర్మ అప్పటినుంచి వాళ్ళకి పన్నులు పెంచడం, రావాల్సిన ఆదాయం తగ్గించడం లాంటివి చేయడం మొదలెట్టాడు. రాజన్నని మాత్రం ఇంకా ఎక్కువగా గౌరవించడం మొదలెట్టాడు. రాజన్న మాత్రం ఇవేవి పట్టించుకోకుండా మౌనంగా తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు. బాగా డబ్బు సంపాదించుకొని జీవితంలో స్థిరపడ్డాను అనుకున్నాక ఊరి పెద్దను తీసుకొని మంచి సంబంధం చూసుకుని పెళ్లి చూపులకెళ్ళాడు. రాఘవ్ వర్మ రాజన్న గురించి అన్ని విషయాలు చెప్పాడు. పెళ్లి మాటల అయ్యాక రాజన్న ధైర్యం తెచ్చుకొని, ఏవండి, నేను 5 నిమిషాలు మీ అమ్మాయితో ఒంటరిగా మాట్లాడొచ్చా అనగానే ఒక్క నిమిషం అందరూ కంగుతున్నారు. ఇతనేమో చెవిటోడు, ఇతను ఏం మాట్లాడతాడో అని వాళ్ళకి ఏం అర్థం కాలేదు. ఏం చెప్పలేక మౌనంగా ఉండిపోయారు. రే, అది కాదురా అని ఏదో చెప్పబోతూ ఉండగా రాఘవయ్య, ఆ పెళ్లి కూతురు నాకు సమ్మతమే అని చెప్పి పెరట్లోకెళ్ళింది. రాజన్న కూడా వెనకాలే వెళ్ళాడు. చెప్పండి, ఏం మాట్లాడాలి అంటూ చాలా సౌమ్యంగా అడిగింది. ఆ, నాకు చెవుడని తెలిసినా కూడా పెళ్లి కొప్పుకున్నందుకు ధన్యవాదాలండి. కానీ నాకు నిజంగా చెవుడు లేదండి అంటూ పెద్ద పిడుగులాంటి వార్త చెప్పాడు. ఆ అమ్మాయికి ఎలా స్పందించాలో అర్థం కాలేదు. మళ్ళీ రాజన్న చెప్పడం కొనసాగించాడు. చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయాక నేను బ్రతకలేను అని అందరూ మాట్లాడడం మొదలెట్టారు. బతికి చూపించాను. కొన్ని రోజులయ్యాక ఏదైనా పని మొదలు పెడితే చెయ్యలేమని వెక్కరించేవాళ్ళు. ఎక్కువైపోయారు వాళ్ళు. కానీ నేను ఆ పని పూర్తి చేశానండి అని చెప్తూ ఉంటే ఆ అమ్మాయి కూడా నిజమే అన్నట్లుగా తలూపింది. అదే కాదంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి గాలి కబుర్లు చెప్పుకునేవారు. అలా చెప్పుకుంటే అదే గొప్ప అనుకునే వాళ్ళని కూడా చూశానండి అని గతం తాలూకా అనుభవాల దగ్గర నుంచి మొత్తం చెప్పాడు. కొన్నిసార్లు చెవిటోడితో ఉండి మన పని మనం చేసుకోవడం చాలా మంచిదని అర్థమైంది. అందుకే నాకై నేను దూది పెట్టుకొని నా పని నేను చేసుకుంటున్నాను. అందరి మాటలు పట్టించుకుంటే మనం ప్రశాంతతగా బ్రతకలేము అని ఈ నిర్ణయం తీసుకున్నానండి. ఇదంతా విన్న తర్వాత మీ నిర్ణయం ఏదైనా సరే నేను గౌరవిస్తాను అని మొత్తం చెప్పాడు. ఆ మాట చెప్పగానే ఆ అమ్మాయికి రాజన్న మీద గౌరవం రెండింతలు పెరిగింది. కేవలం అమాయకుడు అనుకున్నాను, కానీ నిజాయితీ పనులని ఇప్పుడే అర్థమైంది. పెళ్లికి ముందు ఈ విషయం చెప్పి నాకు ఎంత ప్రాధాన్యతనిచ్చారో చెప్పారు. నాకు ఈ పెళ్లి చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి వెళ్ళిపోయింది. అంతే, తర్వాత క్షణాల్లో వాళ్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. రే, ఈ సెవిటోడు కావరం ఏం చేస్తాడ్రా? ఆ అమ్మాయితో ఎలా మాట్లాడతాడు? పాపం ఆ అమ్మాయి పరిస్థితి ఏంటోరా అంటూ కొంతమంది రచ్చబండ దగ్గర కూర్చొని మొరుగుతూనే ఉన్నారు. కానీ ఆ భార్యాభర్తలు ఇవన్నీ అస్సలు పట్టించుకోలేదు. సంతోషంగా బ్రతుకుతూ వాళ్ళకి తోచిన సాయం చేస్తూ హాయిగా జీవనం సాగిస్తున్నారు. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, వెనక్కిలాగే వాళ్ళ మాటలు విని భయపడుతూ కూర్చోవడం కంటే చెవిటివాడుగా ఉండడమే మేలు. ఎందుకంటే రాజన చెప్పినట్టు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తూ వెళ్తే మనకి ప్రశాంతత ఉండదు.